గత 10 ఏళ్ల భారాస సర్కార్ మాదిరిగా సాగునీటి ప్రాజెక్టులకు దుబారాగా ఖర్చు చేయబోమని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో 66 కోట్లతో నిర్మించనున్న మంచుకొండ ఎత్తిపోతల పథకానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఉత్తమ్, గత ప్రభుత్వంలో 1,00,000 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో నామమాత్రంగానే సాగునీరు అందించారన్నారు. వీలైనంత త్వరలోనే ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. అడగగానే మంచుకొండని శాంక్షన్ చేసి, రాజీవ్ కెనాల్, లింక్ కెనాల్ ని శాంక్షన్ చేసి, ఈ రోజు సత్తుపల్లి ట్రంక్ పూర్తయితే అక్కడ కూడా 1,00,000 ఎకరాలు ఈ రోజే సత్తుపల్లి నియోజకవర్గానికి, అశ్వారాపేటకి నీళ్లు వెళ్తాయి. కాబట్టి ఈ సంవత్సరమే భట్టి గారిని కూడా కోరాను, ఒక్క 70 కోట్లు, అందుట్లో 30 కోట్లు ఇచ్చినా కూడా పనులు చేపిస్తా, అరువు పెట్టైనా పనులు చేపిస్తా, భూసేకరణ చేయకపోయిన వాళ్ళు కాళ్లు గడ్డం పట్టుకునైనా చేపిస్తా. మీరు 30 కోట్లు ఇవ్వండి, సత్తుపల్లి ట్రంక్ ద్వారా సత్తుపల్లి నియోజకవర్గం అశ్వారాపేటకి నీళ్లు తీసుకెళ్లే బాధ్యత ఈ సంవత్సరమే జూన్, జూలై, ఆగస్టు 15 కల్లా నీళ్లు, గోదావరి నీళ్లు తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ మంచుకొండ ప్రాజెక్టు ఈ నాగార్జున సాగర్ కాలువ 2వ పంటకి ఆపకముందే నీళ్లెత్తి మళ్ళీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆన్ చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు, ఆ హామీ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నా.